పీసీఓడికి ఇచ్చే 21 డే టాబ్లెట్స్ వల్ల అడిక్ట్ అవుతారా? అవాక్కయ్యారు కదా! నేను కూడా అయ్యానండి. రీసెంట్‌లీ ఒక అమ్మాయి పీసీఓడితో చాలా ఏళ్లుగా సఫర్ అవుతోంది. టాబ్లెట్ తీసుకుంటే గానీ పీరియడ్స్ రావట్లేదు. అలాగే టాబ్లెట్స్ తీసుకుంటూ వెళ్తే ఇంక నా బాడీ దానికి అలవాటు పడిపోతుందేమో, అవి ఆపేస్తే ఇంక నాకు నేచురల్‌గా పీరియడ్స్ ఆగిపోతాయేమో అనుకుంది. ఆ అమాయకత్వానికి నాకు చాలా యాక్చువల్లీ సాడ్‌గా ఫీల్ అయ్యాను. బికాజ్ ఈ టాబ్లెట్స్‌కి అడిక్ట్ అయ్యే పొటెన్షియల్ లేదు. ద సింపుల్ ట్రూత్ ఈస్ పీసీఓడిలో ఎగ్ రిలీజ్ అవ్వదు. అలాంటప్పుడు లైనింగ్ పెరిగి తర్వాత లైనింగ్ తగ్గడం ఈ న్యాచురల్ సైకిల్ ఏదైతే ఉందో అది అవ్వదు. అట్లాంటి సైకిల్‌ని మనం రెప్లికేట్ చేసేవి ఇలాంటి ఓసీ పిల్స్ అన్నమాట. 21 డే టాబ్లెట్స్. ఇది పెద్దగా ఉంది, అవి చిన్నగా ఉంటాయి. బట్ ఎవ్రీ డే టాబ్లెట్ తీసుకుంటారు. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. వేసుకుని ఆపేసాక పీరియడ్స్ వస్తాయి. అంతే. అంతకు మించి అందులో ఏమీ లేదు. ఇన్‌ఫాక్ట్ న్యాచురల్‌గానే రావాలి పీరియడ్స్ అని మనం వదిలేసామనుకోండి, 3, 4 నెలలకు ఒకసారి అలా వస్తుందనుకోండి, అది తర్వాత ఇప్పుడేమీ ఉండదు. తర్వాత అట్లాంటివి ఎండోమెట్రియల్ క్యాన్సర్‌లోకి దించే అంటే మన యూట్రల్ లైనింగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తర్వాత ఉంటాయి. సో గుర్తుంచుకోండి, పీరియడ్ స్కిప్ అయితే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. టాబ్లెట్స్ కరెక్ట్‌గా ఏ టాబ్లెట్ ఏసుకోవాలో అది ఇస్తారు. దాంతో రెగ్యులర్‌గా పీరియడ్స్ అయితే రావాలి. థాంక్ యూ.